ఆమె ఎవరి కథ? ఆ దేవర కథ. అమరావతి బాల్కోటి నేను భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ గా నమస్తే, నేను హరిత. ఈరోజు మనం భూత్పూర్ మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయిన బాల్కోటి గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి బాల్కోటి గారు, ఎలా ఉన్నారు? బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. 3 రోజుల తర్వాత మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 3 రోజులుగా మీరు బిజీగానే ఉంటున్నారు. ఏంటి అంత బిజీ ఏంటి మీరు? మేడం, మనకు చిన్న ఏజ్లో ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు మున్సిపల్ చైర్మన్ భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉంటే 7 వార్డులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజలు మా మీద నమ్మకం, మా మీద విశ్వాసంతోనే మాకు పట్టం కట్టారు. కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి ఖచ్చితంగా పనిచేయాలనే కాన్సెప్ట్తోనే మేము ముందుకు వస్తున్నాం. మనం ఏ రోజైనా మేము రెగ్యులర్గా ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ మేము లేవన్నాడే ఈవిడ ఎవరో ఒకరు వస్తుంది. దాని తర్వాత ఆఫీస్కి వస్తే ఆడపడుతుంది పబ్లిక్. అంటే ఇంతకుముందు ఉన్న పాలన ఎట్లయిందంటే, ఏదైతే మేము రాకముందుకున్న పాలన, ఎమ్మెల్యే గారు గెలవక ముందు ఉన్న పాలన ఏమున్నా కూడా ఇంత గతంలో మాతో ఒక చైర్మన్ గారు ఉంటారు, వాళ్ళు మాజీ చైర్మన్ ఉంటారు. ఆయన ఒక 1 lakh రూపీ ₹1,00,000 పని కూడా ఆయన సొంతం వాళ్ళే లేదు. మిగతా వాళ్ళు ఓకే ఇట్స్ పెట్టండి ఫర్దర్గా. నేను కూడా ఆయన కౌన్సిల్లో నేను ఎక్స్ కౌన్సిలర్, దాంట్లో ఫస్ట్ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా 10 వహించిన. అప్పుడు కూడా మేము మస్తు సార్లు అడుగుతుండే ఇది చేద్దాం అది చేద్దాం అంటే వాళ్ళకు లేకుంటుండే. మాకు యంగేజ్లో అవకాశం ఇచ్చారు పబ్లిక్. ఖచ్చితంగా మేము భూత్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఏ సమస్య లేకుండా భూత్పూర్ మున్సిపాలిటీని ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మంచి ఫస్ట్ టాప్ 1 ప్లేస్లో పెట్టాలనేది మా ఆకాంక్ష మేడం. అందుకనే 24/7 మున్సిపాలిటీ కోసం నేను పనిచేస్తున్నాను మేడం. తెలంగాణలో చూసుకున్నట్టయితే అండి, మున్సిపాలిటీలో చాలా వరకు యువత కూడా రావడం జరిగింది. అలా వచ్చిన వాళ్ళలో మీరు కూడా చాలా చిన్న వయసులోనే మీరు కూడా మున్సిపల్ చైర్మన్ అవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? రాజకీయాలకు ఎందుకు వచ్చారు? చాలా సంతోషంగా ఉంది మేడం. అసలు నేను యాక్చువల్గా డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో ఒమేగా కాలేజ్లో హబ్సిగూడలో ఉన్నప్పుడు చదువుతుంటే, ఇంతకుముందు డిగ్రీ చేసిన కాలేజ్ డేస్లో నాకేమైంది, నేను ఊర్లో వచ్చి ఉన్నాం సమ్మర్ హాలిడేస్లో ఊర్లోకి వచ్చి ఉంటే ఓ చిన్న ఇష్యూ, మాకు తాండాకు రోడ్ లేదని, మా చిన్న తాండా రామదాస్ తాండా అని, ఆ తాండాకు మామనార్ కూతబెట్టి దూరంలో ఉన్నా కూడా మా తాండాకు రోడ్ లేదు. రోడ్ లేనప్పుడు మేము అప్పుడు మాజీ ఎమ్మెల్యే గతం ఉన్నప్పుడు వాళ్ళతో వెళ్ళాం, మా తాండాకు రోడ్ కావాలి అని. అయినా కూడా మాకు అప్పటికి రోడ్ల సమస్య తీరకుండా జీఎంఆర్ గారు వచ్చినప్పటికి మా తాండాకు రోడ్ అయింది. రోడ్ అయినా సంతోషించాం మేము. అరే ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తారు. మేము ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు చేసే పనులను చూసి మేము వీళ్ళ వెంబడి మేము ఎందుకు నడవద్దని పార్టీలకు జాయిన్ అయ్యి ఆయన చేస్తున్న పనులను చూసి మేము ఖచ్చితంగా యువతకు ఆయన సంకల్పంతో ముందుకు తీసుకొని ఉండండి. ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలు వస్తేనే ఈ రాష్ట్రానికి బాగుంటుంది. మనకు మామనార్ జిల్లా వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ముందరికి వస్తే, ముఖ్యమంత్రి గారికి కూడా ఉన్న సొంత జిల్లా కాబట్టి ఆయనకు ప్రేమ ఉంటుంది, మనకు ఎక్కువ నిధులు ఇస్తారు కాబట్టి మీరందరూ ముందరికి రావాలని ఆయన ఆశీర్వాదంతోనే నడుస్తున్నాం. ఖచ్చితంగా భూత్పూర్ మున్సిపాలిటీని టాప్ 1లో తీసుకుపోయే బాధ్యతగా 24/7 నాకు ఏం పనున్నా కూడా విడిచిపెట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీకి టైం ఇచ్చి పనిచేస్తాను. మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేశారు అంటే ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? డిగ్రీ ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం అనేది బీఆర్ఎస్ తోనే స్టార్ట్ అయింది? బీఆర్ఎస్తోనే స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ నేను డిగ్రీ చదివినప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయినా. మేము తాండా మొత్తం పార్టీ వెంబడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక కంట్రోల్ బీఆర్ఎస్ పార్టీలో నేను ఆల్రెడీ కౌన్సిలర్ కూడా చేసిన, అక్కడ మండల్ యూత్ ప్రెసిడెంట్ కూడా చేసినాను. నాకు యూత్ ప్రెసిడెంట్ ఇచ్చిరు, చేసినాక మొన్న మనకు ఏదైతే ఎలక్షన్స్ ముందల్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు చేసిన భూత్పూర్ మున్సిపాలిటీ మీద ఆయన దేవరకథ నియోజకవర్గం మీద ఆయన పట్టుదలతోటి ప్రతిరోజు ఫండ్స్ ఇవ్వడం, ఆయన 24/7 పబ్లిక్లో తిరగడం, అది చూసి నేను పార్టీలో చేయాను. ఇప్పుడు కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఏమన్నా మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామన్న ఒక మాట మీద ఏమన్నా మీరు పార్టీ చేంజ్ అయ్యారని? అదంతా ఫేక్ మేడం. మేము మున్సిపల్ చైర్మన్ పదవి రాకముందుకే ఎమ్మెల్యే గారిని ఒకసారి కలిసినప్పుడు ఏమన్నారంటే, యువత మీరు రాజకీయాలకు రావాలి, అధికార పార్టీ ఉంది, మీరు ముందరికి వస్తే మేము ఏమేల్ పైన చేస్తామని చెప్పారు. మేము ఉండి సార్ అన్న మీరు చేసిన పని చూసి ఆకర్షించి వస్తున్నాం. మున్సిపాలిటీకి ఆల్రెడీ మొన్న 15 కోట్లు తెచ్చి, దానికన్నా ముందు 5 కోట్లు తెచ్చారు, 21 కోట్లు తెచ్చారు. మీరు చేసే పనిలో మేము కూడా భాగస్వామ్యం కావాలి, మేము కూడా మీ ఎంబడి నడవాలని అనుకునే వస్తామని చెప్పినాం. మున్సిపల్ చైర్మన్ కోసమే మనం పార్టీలకు రావడం అనేది అదంతా ఫేక్ అండి. దానికన్నా ముందుకే మేము మాట్లాడుకున్నాం.
మాట్లాడుకుంటే జైనింగ్ ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు ఆగినాం. మేము లేకుంటే కొన్ని రోజులు కొద్ది రోజులు ఫ్యామిలీతో నేను బయటికి ట్రిప్ అయినాక జాయిన్ అయిదామని ఆగిన. అంతలోపు నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ వచ్చాయి. ఓకే, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏం లాక్కోలేదంటారు అలా అయితే? లాక్కోలేదు. నేను ఇష్టపూర్వకంగానే పోయినా కాంగ్రెస్ పార్టీలో. నా ఇష్టపూర్వకంగా నేను ప్రేమతోనే పోయినా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మా ఫాదర్ వాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ. మేము పుట్టిన నాన్నగారు ఏదన్నా పదవిలో ఉన్నారు? పదవిలో లేకుండా కానీ ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళు. మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. మేము యువత వచ్చినాక బీఆర్ఎస్ పార్టీకి మాకు రోడ్లు కావాలని అని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు మాకు ఈ బీఆర్ఎస్ పార్టీ పోయి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు గవర్నమెంట్ అయినా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులను చూసి ఇందిరమ్మ ఇండ్లు కానీ అవి మేము కొన్ని చేయలేకపోయినప్పుడు ఇప్పుడు చేస్తారు కదా అని వీళ్ళు ఎంబడి మనం అధికార పార్టీ ఉంది కాబట్టి పనులు అవుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఎట్లా భావించవచ్చు ఇది? లేదు, అధికార పార్టీ ఉన్నాయి పనులు అవ్వచ్చు అని అనుకోలేదు. నేను పార్టీలకు జాయిన్ అయింది అధికార పార్టీ అవుతుంది నాకు పనులు అవుతుంది అనేయాలి. పబ్లిక్ నా వల్ల 10 మందికి నేను సాయం చేయాలి. నాకు ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చారో నన్ను నమ్ముకొని ఉన్నోళ్ళు, నన్ను నమ్ముకొని చాలామంది బీదోళ్ళు ఉన్నారు. మున్సిపాలిటీలో చాలామంది బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నాయకత్వం కావాలి. ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు సహకరించి అన్ని నిధులు చేస్తున్నప్పుడు ముందర నేను ఎందుకు ఉండొద్దు, నేను ఉంది చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చినాం. ఓకే, కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు బీఆర్ఎస్ పార్టీలో బలమైన లీడర్ చెప్పాలంటే వాళ్ళకు మీ అవసరం అన్నది చాలా ఉంది. మీలాంటి లీడర్స్ వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కుంటూ పడింది, లేకపోతే ఇంకొక వ్యక్తిని చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఏమంటారు? మేడం ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ కోసం అప్పటి నుంచి కూడా పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ యువత మేము కాన్షియన్స్ వైజ్గా నేను పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో. ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఆయన కోసం కూడా మేము 24/7 పనిచేసినాం. యువత అన్ని మండలాలకు యువతను కోఆర్డినేషన్ చేసుకొని ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా పెద్ద ప్రోగ్రామ్స్ మాతో మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రుల ప్రోగ్రామ్ ఉన్నా కూడా మేమే ముందు నుండి టేకప్ చేసినాం. దాంట్లో పని చేయలేదు. మేము ఏదో షోపుటాప్ రాజకీయాలు చేయలేదు. దేంట్లో అయినా కూడా పని చేసినాం. దీంట్లో కూడా మాకు ఎమ్మెల్యే గారు అదే గుర్తించారు. వీళ్ళు పని చేస్తారు, వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు ఏదైనా పదవులు ఉంటే వీళ్ళు ఆ మున్సిపాలిటీ ఇప్పుడు నాకు మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు అవకాశం కూడా ఆయన ఏంటంటే ఎస్టీ రిజర్వ్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చింది. ఈ అబ్బాయి చురుగ్గుంటాడు, పని చేస్తాడు, నేనేమైనా పని చెప్పినా కూడా మున్సిపాలిటీకి అభివృద్ధి చెందుతుంది అనే భావంతోనే ఆయన నాకు మున్సిపల్ చైర్మన్కి అవకాశం ఇచ్చారు. కానీ ఏదో వేరే వాళ్ళు అన్నట్లు నా సొంత లాభానికి ఆయన ఏదో చేశారని అట్లాంటిది పబ్లిక్ ఉపయోగపడాలి. ఎవరిని పెట్టినా కూడా పబ్లిక్ని ప్రజలకు ఉపయోగపడి ఏమైనా పనులు ఉన్నా కూడా చేసేటట్టు ఉండాలి. ఆల్రెడీ కౌన్సిలర్ చేసిన అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి అట్లా ఇచ్చారు. ఎమ్మెల్యేకి మీరు అనుకూలంగా ఉంటారు అన్న వర్షన్లో అయితే ఇవ్వలేదంటారు? ఎవరికి? మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఆయన మీకు అనుకూలంగా ఉంటారు ఎమ్మెల్యేకి అన్న వర్షన్లో అయితే ఇవ్వలేదు. మీరు అభివృద్ధి చేస్తారన్న దాంట్లోనే ఇచ్చారు. ఎమ్మెల్యే గారు పబ్లిక్కి అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. నాకు కూడా ఏమైనా ఉన్నా కూడా నేను ఏమైనా ఫండ్స్ తీసుకుపోయినా కూడా సహకరించి పని చేసుకుంటారని చెప్పి మనకు ఇచ్చారు. మీ సతీమణి గారు కూడా కౌన్సిలర్గా ఉన్నట్టున్నారు కదండి ఇక్కడ? అవును మేడం. మా సతీమణి నేను ఏదైతే మా ఫస్ట్ వార్డు నుంచి నేను ప్రాతినిధ్యం వహించి అక్కడ 5 సంవత్సరాలు నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నా. ఆ కౌన్సిల్ నుంచే మా సతీమణి గారు ఇప్పుడు ఆడ అసలుగా జనరల్ మహిళ నేను ఉన్నవాడు. లాస్ట్ టైం ఎస్టీ రిజర్వ్లో ఎస్టీ జనరల్ వచ్చింది, ఈసారి జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మా సతీమణి గారిని అక్కడ పెట్టి నేను అమిసాపూర్ 8వ వార్డులో అక్కడ నుంచి నేను పోటీ చేసి అక్కడ గెలిచాను. ఓకే, చాలా చిన్న ఏజ్లో మీరు రాజకీయాలకు వచ్చారు. ఎలా చూడొచ్చు అంటే యువత రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందంటారు? అంటే రాజకీయాలు అంటే డబ్బుతో కూడుకున్న పని అని చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు, మీరేం చెప్తారు? మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యువత రాజకీయం కోసం యువతకి ఏం కాన్సెప్ట్ ఉంటుంది అంటే చురుగ్గా ఉంటారు. ఏదైనా పని ఉన్నా కూడా అదే నేను చేస్తా కొన్ని కాని పనులను కూడా కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసి అవతల డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎవరున్నా కూడా సార్ ఇది చేయండి, ఇది చేసే పబ్లిక్ ప్రజలకు మంచి అవుతుంది, మమ్మల్ని నమ్ముకొని ఓటేసారు కాబట్టి పబ్లిక్ నేను లాస్ట్ టైం గెలిచినప్పుడు కూడా నేను ఏ డిపార్ట్మెంట్ ఏ కన్సర్న్ ఆఫీసర్తో పోయినా కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్గానే ఏ డిపార్ట్మెంట్, ఎందుకంటే నాకంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హోదాలు ఉన్న అందరికి ఎట్లా పెద్ద ఏజే ఉంటుంది కాబట్టి యువత ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు వస్తే ఏమవుతుందంటే ప్రతి పనిని క్షుణ్ణంగా చూసి ఖచ్చితంగా యువత చురుకు ఉండి పనిచేస్తారు. పెద్దలను కూడా నేను చేయొద్దు రాజకీయాలు చేయొద్దు అని అంటున్నాను, కానీ యువతకు వస్తే ఏమవుతుందంటే ఒక బలం ఉంటుంది. ఇప్పుడు మేము మున్సిపాలిటీలో కూడా మ్యాక్సిమం యువత భూత్పూర్ మున్సిపాలిటీలో మేము యువతనే ఉన్నాం, మ్యాక్సిమం యువతనే ఉన్నాం. ఖచ్చితంగా భూత్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం మేము. ఓకే, సీనియర్లు పాతుకుపోయారండి చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీ అంటే సీనియర్లు ఆధిపత్యం వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సీనియర్లు కూడా కొంతమంది ఒకరు పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు టికెట్ ఇవ్వడం అన్నది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. కానీ భూత్పూర్ అలా అయ్యుండకపోవచ్చు, కానీ మీకు టికెట్ ఇవ్వడం వల్ల కరెక్ట్ ప్రాధాన్యత ఏది చూసి వాళ్ళు మీకు ఇచ్చారంటారు? ఫస్ట్ మీలో చూసిన క్వాలిటీ ఏంటి?
మేడం మాలో చూసిన క్వాలిటీ ఏంటంటే నేను ఎక్స్ కౌన్సిలర్ చేసిన ఆల్రెడీ ఓకే. ఎక్స్ కౌన్సిలర్ చేసిన నేను యాక్టివ్ పాలిటిక్స్ ఆల్రెడీ పాల్గొంటున్నా అన్ని చేసిన కాబట్టి నా మీద నేను ఆల్రెడీ కౌన్సిలర్గా ఉన్న గిరిజన సామాజిక వర్గానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ కౌన్సిలర్ చేసిండు అనుభవం ఉంది. అనుభవం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నా మీద ఎమ్మెల్యే గారు అనుభవం ఆల్రెడీ మాజీ కౌన్సిలర్ చేసిండు, చైర్మన్కి సూటబుల్ ఉంటాడు అని చెప్పి ఈయన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఇలా అయితేనే బాగుంటుంది అని చెప్పి నాకు ఆయన ఇవ్వడం జరిగింది. ఏమున్నా కూడా మున్సిపాలిటీకి అభివృద్ధి చేసే విధంగా నేను ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి నేను ఏ రోజు ఒమ్ము చేసుకోకుండా 100% ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలు ఏమైనా ఎమ్మెల్యే గారు ఏది మా నోటీస్లో పెట్టినా కూడా నేను చేసే ఏది ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది చేసే ఇది మంచిగా అవుతుందని అని ఆయన దేవరకద్ర కాన్స్టిట్యున్సీ మీద ఎంత ప్రేమ ఉన్నారో నా మున్సిపాలిటీ మీద కూడా అంతే. భూత్పూర్ మున్సిపాలిటీకి ఖచ్చితంగా నేను అన్ని మున్సిపాలిటీ కంటే ఎక్కువ నిధులు ఇస్తాను, నీకు మంచిగా మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకున్నాం, మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలి, దేవరకద్ర నియోజకవర్గానికి మంచి పేరు తేవాలి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయి, దాంట్లో భూత్పూర్ మున్సిపాలిటీ నెంబర్ 1లో ఉండాలనేది నా ఆకాంక్ష మేడం. ఓకే, మీరు చూసుకున్నట్టయితే భూత్పూర్లోనే పుట్టారు, అంటే స్థానికంగా ఉన్నారు, అంటే పుట్టిన ఊరికి అంతో ఎంతో చేయాలని చెప్పి మీరు ఇప్పుడు రాజకీయాలకు రావడం జరిగింది, అచీవ్మెంట్ ఉంది, మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది, మీరు ఏం చేయబోతున్నారు అభివృద్ధి అంటే ఏం చెప్తారు? మేడం ఇంతకుముందు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కొన్ని తాండాలు నాకు తాండాలకు అంటే నేనున్న వాటిలో ఎక్కువ తాండాలు గిరిజన తాండాలు ఉన్నాయి మేడం. గిరిజన 5 తాండాలు ఉంటాయి. 5 తాండాలు నాతో ఒకటే. అంటే ఊర్లోకి ఏముంటుంది అంటే తాండాలకు పెద్దగా గుళ్ళు అనేది లేకుంటుంది. గుళ్ళు రోడ్లు మేము రోడ్ కోసం పోయినా రోడ్ అయింది. టెంపుల్స్ పొద్దుగా లేచి దేవుడిని ఏదైనా మొక్కాలంటే మాకు టెంపుల్స్ ఏమంటే మా సొంతం తాండా ఏదైతే రామదాస్ అన్నదో రామదాస్ అన్నది నేను పెద్ద ఎత్తున నా సొంతం ఇవ్వంతో ₹1 చందా అడగకుండా గుడి కట్టించిన మేడం. అక్కడ గుడి కట్టించిన, నల్లగుట్ట తాండాల గుడి కట్టించిన సొంత నిధులతో. ₹1 ఏ మున్సిపాలిటీ ఫండ్ లేదు, ఎవరితోనో మనం చందాలు అడగలేము, నా సొంత నిధులతోనే నేను కట్టించిన. మనకు చిన్న ఏజ్లో కూడా అందుకనే పేరు వచ్చింది, గుళ్ళు కట్టించిండు, బళ్ళు. మాకు తాండా స్కూల్ కాడ కూడా బడి అవసరం ఉండే, బడి ఉంటే స్కూల్ కూడా పెద్ద ఎత్తున మంచి ఫండ్ తెచ్చి స్కూల్ కూడా మంచిగా చేయించినాం. ఇప్పుడు ఉన్న అన్ని తాండాలకు కూడా గుళ్ళు కట్టించాం, మాటిస్తాం, చేస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏదైతే 5 సంవత్సరాలు ఉందో తాండాలకని కాకుండా భూత్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు మాకు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఒక కొత్త మున్సిపాలిటీ మనం గెలిచిన చేసినాం అనేది కనిపించాలని మేము ఒకటి ఏమనుకున్నాం, ఓపెన్ జిమ్ పార్కులు అనేది ప్రతి వార్డులో ఓపెన్ జిమ్ పార్కు ఖచ్చితంగా పెట్టాలని ఆయన నోటీస్తో పెట్టినాం. ఆయన నుండి నేను సానుకూలంగా నాకు ఫండ్ తెచ్చి ఇస్తాన్నారు, వేరే మూడా ఫండ్ కానీ లేకుంటే సీఎం గారి లెవెల్లో కానీ అది తీసుకొచ్చి ఖచ్చితంగా అన్ని వాళ్ళకు ఓపెన్ జిమ్ పార్కులు పెట్టి ఈ కమిటీ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఆ కమ్యూనిటీలకు కమ్యూనిటీ హాల్స్ కానీ మాతోన భూత్పూర్ మున్సిపల్ జంక్షన్కు ₹1 కానీ డ్రైనేజ్ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ డ్రైనేజ్కు ₹3 కోట్ల సీసీ రోడ్లకు ఇవన్నీ నేను అడగందాడి అన్నీ చేపిస్తా ఖచ్చితంగా. మాకు రెస్పాన్సిబిలిటీ ఆయన ఇచ్చి ఖచ్చితంగా పనిచేసిన ఆయన లాంటి రాజకీయ నాయకులు నేను చూడలే మేడం. జిఎంఆర్ గారి 24/7 మేము నిజంగా చెప్పాలంటే అన్న పొద్దుగాలు వెళ్తాడు, సాయంత్రం వరకు ఏం చేశారు నాయన ఇంతగానం. నేను ఎప్పుడు కలిసినా కూడా నాతో ఉన్నా కూడా ఈ వార్డు పని ఉంది, ఈ పని ఉంది, ఇది చూసుకో నా ఒక 10 నిమిషాలు నేను ఏదైనా వీడికి పోయేసినట్టు లేదు, మున్సిపాలిటీ కాడికి పోయి వాడు కూర్చొని పని చేసుకో అంటే ఆయనకు ప్రేమ, ప్రజల మీద చాలా ప్రేమ ఉంది మేడం. ప్రజలకు మంచి చేస్తారు. మా మీద కూడా బాధ్యత, పబ్లిక్ 7 సీట్లు పెట్టి మా మీద బాధ్యత పెట్టారు. ఖచ్చితంగా ఆ బాధ్యత నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా మున్సిపాలిటీలో సీసీ రోడ్లు కానీ పాత ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో అన్ని పనులు తీసుకుపోయి ఒక ఈ 2-3 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకుపోయి ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. రివ్యూ మీటింగ్ పెట్టుకొని మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులలో ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా అన్ని కౌన్సిల్లో చెప్పినాం. మేము మీ వార్డులో ఏం సమస్య ఉందో ఖచ్చితంగా నేను ప్రతి వార్డు నేనే తిరిగి ఏ సమస్య ఉందో ఆ సమస్య రాసుకొని ఖచ్చితంగా ప్రతి వార్డులలో ప్రతిరోజు మార్నింగ్ వాక్ పెట్టుకొని ప్రతిరోజు వార్డుకు ఒక రోజు టైం ఇచ్చి మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులకు ఖచ్చితంగా ఈ వార్డులో ఈ పని ఉందిరా నాయన అనేది కాకుండా అన్ని పనులు చేస్తామని మీకు కనుక్కుంటున్నాం. ఇన్స్పిరేషన్ ఎవరండి అంటే రాజకీయాలకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఈ నాయకుడు అయితే ఆయన్ని చూసి నేను వచ్చాను, ఆయన పనులు నాకు నచ్చాయి, ఇలానే మనం చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ అయితే రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇన్స్పిరేషన్ ఎవరు? మేడం నేనైతే లాస్ట్ టైం మేము ఫస్ట్ రాజకీయంలో ఎంట్రీ అయినప్పుడు మాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు, ఓపెన్ చెప్పినాం. మేము ఏమనుకుని వచ్చినాం రాజకీయాలు అంటే అభివృద్ధి, మా తాండాకు రోడ్డు కావాలని వచ్చినాం. ఇన్సూరెన్స్ ఏ రాజకీయ నాయకులు ఇన్సూరెన్స్ లేకుండానే ఫస్ట్ తాండాకు రోడ్లు కావాలని, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కావాలని వచ్చినాక మెల్లమెల్లగా మాకు రాజకీయంలకు అంటే అంటారు కదా కొన్ని అదే మూమెంట్ అయినా మేము రాజకీయం యాక్చువల్గా మేము ఫస్ట్ రాజకీయం చేయాలి, పొలిటికల్ ఉండాలని
నేను స్టడీ చేస్తుండగానే అది పార్టీలకు వాళ్ళకి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి తిరిగినాక ఇప్పుడు ఏమైంది మాకు గత ప్రభుత్వం పోయినాక ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలకు వెళ్ళి చేస్తున్న పనులను చూసి నేను పార్టీలోకి జాయిన్ అయ్యి ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసి పార్టీలోకి జాయిన్ అయ్యి ఆయన నెమ్మది నడవాలనుకున్నాం. ఇన్స్పిరెన్స్ అంటూ ఎవరేం లేదు మేడం, మాకు ఇప్పటికైతే ఉన్నది చెప్తాము. మాకు ఏమున్నా కూడా అభివృద్ధి చేయాలి. మేము 10 మందిలో మంచి నాకు ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే ప్రతి ఒక్కరితో పని చేసుకొని వాళ్ళతో నేను మంచి బాల్కోటి ఈ పని చేస్తున్నాను మంచిదనం తీసుకోవాలనేది ఒక కాన్సెప్ట్. మంచి పేరు తెచ్చుకోవాలనేది కాన్సెప్ట్. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఓకే, మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచి పనులు చేయాలి కాబట్టి ఇంకా ఆ దిశగా మీరు ప్రయాణిస్తున్నారని చెప్పచ్చు. మీ పర్సనల్ లైఫ్ ఏంటండి? మేడం నా పర్సనల్ లైఫ్ నేను ఆల్రెడీ డిగ్రీ చేసినాక మేము వెంచర్ చేసుకున్నాం. వెంచర్ రియల్ ఎస్టేట్ ఏదైనా ల్యాండ్ తీసుకొని మేము పార్ట్నర్షిప్లో మా పార్ట్నర్స్ ఉన్నారు. నేను వెంచర్ చేసుకొని నా పర్సనల్ లైఫ్ అది. అంటే నేను పొలిటికల్కు వచ్చినా కూడా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమన్నా కూడా నేను వెంచర్స్ నుంచే బిజినెస్ మా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది కాబట్టి ఆ బిజినెస్ నుంచి ఏమన్నా సపోర్ట్ చేసుకొని ఇంకా మాకు ఏమైనా ఖర్చు ఉన్నా కూడా అదే సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, పిల్లలు ఎంతమంది అండి? 2 పిల్లలు మేడం. ఇద్దరు ఆడపిల్లలు. ఒక పాపకు రేపు 15 వస్తే 2 years అవుతుంది. ఇంకో పాపకు 6 months. 6 months. అంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. దట్టు మీ ఫాదర్ రాజకీయాల్లో ఉన్నారు, మీ వైఫ్ రాజకీయాల్లో ఉన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు. అసలు రాజకీయ కుటుంబం అని చెప్పచ్చు మీరు. బాగుందండి మీ లైఫ్ జర్నీ అన్నది చాలా బాగుంది. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకా మీకు? మేడం ఫ్యూచర్ ప్లాన్ ఏ అవకాశం వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో నీవు ఇది చేయాలంటే ఖచ్చితంగా చేస్తాం. ఆయన ముందరకు నువ్వు ఇది ఉందంటే నేను మున్సిపల్ చైర్మన్ వస్తుందని నేను కూడా ఉంచలేదు. అవును, నేను కౌన్సిల్ చేసిన ఎలక్షన్లో మా యాక్టివ్ పాలిటిక్స్ ఉన్న రిజర్వేషన్ వచ్చింది నేనైనా. ఫ్యూచర్ ప్లాన్స్ అనేది మేము ఇది కావాలి అనేది నాకు ఆశ అయితే లేదు. ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజలకు నేను ఏమైనా కూడా ఇదైతే నీవు దీనివల్ల నాకు ప్రజలకు మంచి జరుగుతారంటే నేను ఏ విషయంలో ముందుకు పోతాను. నేటి మున్సిపల్ చైర్మన్లే రేపు కాబోయే ఎమ్మెల్యేలు అనుకోవచ్చు అంటారు. ఆ దిశగా ఒకవేళ వచ్చే అవకాశం ఏమన్నా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు? లేదు మేడం, నేనైతే ఇప్పటికైతే అట్లాంటిది ఏం ఊహించలే, అట్లాంటి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే అనుకోకుండానే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చింది. సామాజిక వర్గంగా కావచ్చు, మేడం రేపు సామాజిక వర్గంగా ఉన్నప్పుడు ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు మనకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఇస్తే ఏ విషయంలో మీరు ఉండండి అంటే ఖచ్చితంగా ఉంటాం. ఆయన వద్దు పార్టీ లైన్ దాటొద్దంటే ఏ రోజు కూడా మేము ఆయన పార్టీ లైన్ దాటొద్దని అసలు దాటం కూడా. ఏ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ ఖచ్చితంగా దాటం. మాకు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పార్టీ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇంటి పెద్ద ఎట్లా ఉంటారో ఇంటి పెద్ద బాట ఎట్లా తీయమో మనం పార్టీ పెద్దలు ఉంటారు వాళ్ళతో చర్చించినాకనే వేసుకుంటాం. మాకు ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ అయినా చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఎందుకంటే అవకాశం ఇచ్చారు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మాకు ఇంకో విషయం ఏంటంటే ఏ ఇంట్లో ఒక పార్టీకి నుంచి B.Pharmలో 2 years మేడం. నా సతీమణి కానీ నాకు కానీ నా మీద నమ్మకంతో వీళ్ళు అయితే నేను అడిగిన నా మాట కాదనుకున్నా ఎమ్మెల్యే గారు నా మీద ప్రేమతో 2 seats ఇచ్చారు. ఆయనకి ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. మళ్ళీ పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా మేడం? GMR గారు ఏ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీ, నేను నా పార్టీ మారేది అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చింది. నేను మున్సిపల్ చైర్మన్ అయినా ఈరోజు నన్ను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎటువంటి ఏం వచ్చినా కూడా నేను పార్టీ అయితే మారను. చివరికి భూత్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏమని చెప్తారు? భూత్పూర్ మున్సిపల్ ప్రజలకు నేను 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు కాదు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ చిన్న ఏజ్లో అవకాశం ఇచ్చారు. ఈరోజు కొన్ని మున్సిపల్లకు కొన్ని కోరుతున్నారు, ఇంత యంగ్ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, పబ్లిక్ ఆడున్న ప్రజలు అని నాకు అదొకటి నాకు గుర్తింపు ఇచ్చారు మేడం. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్గా నాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి మున్సిపల్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీ ముందరికి వచ్చి పనిచేస్తా. అర్ధమరాత్రి నైట్ 1 కానీ 2 కానీ ఏమున్నా కూడా నాకు నా దృష్టికి వచ్చినా కూడా నాకు ఫోన్ చేయకుండా సరే పబ్లిక్ ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ముందర నుండి పనిచేస్తా. భూత్పూర్ మున్సిపల్ ప్రజలకు ఏ రోజు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ ముందర నేను ఉంటాను. ఓకే, మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.